హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఈపీఆర్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తుంది ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్. అయితే ఇంకెవరైనా ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరెన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను చూడటానికి అవకాశం లభిస్తుంది. సో వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, భారతదేశంలో తొలి ఇనప స్తంభాన్ని అంటే ఫస్ట్ ఐరన్ పోల్ని ఏ కాలంలో ఎవరు నిర్మించారు, దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, భారతదేశంలో తొలి ఇనప స్తంభాన్ని క్రీస్తు శకం 4వ శతాబ్దంలో అంటే గుప్తులు భారతదేశాన్ని పరిపాలన చేసే కాలంలో, ముఖ్యంగా 2వ చంద్రగుప్తుడి కాలంలో దీనిని నిర్మించారు. తొలి ఇనప స్తంభం యొక్క ఎత్తు 7.2 మీటర్లు, దీని బరువు 6 టన్నుల పైగానే ఉంటుంది. సో ప్రస్తుతం మన దేశంలో ఈ తొలి ఇనప స్తంభము ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే, శతాబ్దాలు తరబడినా ఇప్పటి వరకు ఇది తుప్పు పట్టకుండా ఉండటమే దీని ప్రత్యేకత. సో దీనిని రూపొందించిన నాటి నిపుణులకు మనం ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఇప్పటి ఆర్కియాలజిస్టులకి, శాస్త్రవేత్తలకి ఇది తుప్పు పట్టకుండా ఉండే విషయంలో ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. సో చూశారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెప్పవచ్చు. అందుకనే మనం ప్రాచీన చారిత్రక కట్టడాలను పరిరక్షించాలి, భారతదేశ చారిత్రక విలువల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరం చారిత్రక కట్టడాలని పరిరక్షిద్దాం, భారతదేశ విలువల్ని భవిష్యత్తు తరాలకి అందిద్దాం. ఇంకెందుకు ఆలస్యం. సో ఈ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.